అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మన ఛానల్లో చలువ చేసే మన అమ్మమ్మల కాలం నాటి గసగసాల కర్రీని రెడీ చేసుకుందామండి. బాలింతలకు వండే ఈ కర్రీని ఎవరైనా తీసుకోవచ్చండి. ఎంతో సింపుల్గా అయిపోయి కమ్మగా ఉండే ఈ కర్రీని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామా అండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల గసగసాలను వేసి వేయించుకోండి. ఇలా వేయించుకున్న గసగసాలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. నిద్ర పట్టట్లేదని ఇబ్బంది పడేవారు కూడా ఈ గసగసాల కర్రీని తీసుకుంటే వారికి నిద్ర చాలా బాగుపడుతుందండి. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొట్టు ఒలిసి కట్ చేసుకున్న 5-6 వెల్లుల్లి రెమ్మల్ని, 1/2 టీ స్పూన్ ఆవాల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, కట్ చేసుకున్న ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా యాడ్ చేసుకోండి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని వేయించుకోండి. ఆనియన్స్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఆనియన్స్ మగ్గే లోపల మనం వేయించుకున్న గసగసాలను ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మెత్తగా పొడి చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న గసగసాల పొడిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ముద్ద కింద రెడీ చేసుకోండి. మధ్యలో ఆనియన్స్ మగ్గావో లేదో మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఎప్పుడైనా వేడి చేసినప్పుడు ఈ కర్రీని తీసుకుంటే చలువ చేస్తుందండి. ఆనియన్స్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా సాల్ట్ని, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. వేసుకున్న ఉప్పు కారాలని ఒకసారి బాగా కలుపుకోండి. వేసుకున్న ఉప్పు కారాలను బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి. మధ్య మధ్యలో కర్రీని చెక్ చేసుకుంటూ వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు మరిగించుకోండి. కర్రీలో వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా సిద్ధపరచుకున్న గసగసాల ముద్దను కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్న గసగసాల ముద్ద కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకొని మరలా మూత పెట్టి ఉడికించుకోండి. కమ్మనైనా చలువ చేసి ఈ కర్రీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కమ్మనైన గసగసాల కూర రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.